దమ్ బిర్యానీ చేసుకునే టైం లేదు, కానీ బిర్యానీ తినాలనిపిస్తుంది. అది కూడా హోటల్ స్టైల్లో తినాలనిపిస్తే సింపుల్గా ఇలా చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య మాధవరావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే నేను బిర్యానీకి రైస్ కోసం ఈ కొలత చూపిస్తున్న కప్పుతోటి 2.5 కప్స్ రైస్ తీసుకున్నాను. ముందుగానే వాష్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. మనం ముందుగా రైస్ని కుక్ చేస్తాం కాబట్టి వాటర్ అనేవి చాలా హెవీగా ఉండాలి. బౌల్ వాటర్ అండ్ రైస్ పోసేసుకొని దీంట్లోకి మనం గరం మసాలాన్ని యాడ్ చేసుకోండి. షాజీరా, మిరియాలు, దాల్చిన చెక్క, 2 లవంగాలు అండ్ కొంచెం స్టార్ ఎనాజ్, ఆల్మోస్ట్ మన ఇంట్లో ఉన్న బిర్యానీ సామాగ్రి మొత్తం కూడా వేసుకోవాలి. దీంట్లో ఏంటంటే నా దగ్గర బిర్యానీ ఆకు లేదండి, మీరు కావాలంటే బిర్యానీ ఆకు కూడా వేసేసుకోండి. క్విక్ అండ్ ఈజీగా చెప్తున్నాను కాబట్టి సో సింపుల్గానే ఉంటుంది. సో పెద్ద కంగారు పడాల్సిన అవసరం అయితే ఉండదు. ముందుగానే కట్ చేసి ఉంచుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకోండి. దీంట్లోనే మనకి రైస్ కొంచెం పొడిగా రావాలి అంటే నెయ్యి లేదా కొంచెం ఆయిల్ అనేది యూజ్ చేసుకోండి. నేనైతే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి రైస్ అనేది కంప్లీట్గా మెత్తబడకుండాను, అంటే అతుక్కోకుండాను కంప్లీట్గా పుల్లలుగా వస్తుంది. బిర్యానీ రైస్ అనేది ప్రాపర్గా వస్తుంది అనమాట. చూసినారు కదా, ఇలా కలిపేసుకొని దీంట్లోని కొద్దిగా మనకి కొంచెం అల్లం పేస్ట్ అండ్ చిటికెడు గరం మసాలా కూడా వేసుకోండి. మనకి ఫ్లేవరైజ్గా ఉంటుంది. బిర్యానీ ఫ్లేవర్ రావాలి అంటే రైస్లో కొంచెం మనం ఇవి 2 యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది ఇంకొంచెం రెట్టింపు అవుతుంది. అందరూ దాదాపు వేయరు, బట్ ఇవి వేస్తే మాత్రం రైస్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లోనే మనకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. మనం ఏంటంటే బాయిల్ వాటర్ చేసేటప్పుడు రైస్ వేయట్లేదు, కంప్లీట్ రైస్ని సోక్ చేసే టైంలోనే ఇవన్నీ వేసుకుంటున్నాం. ఇది స్కిప్ చేయకండి. చూస్తున్నారు కదా, ఇలా మనకి సాల్ట్ అనేది కూడా డబల్ ఉండాలి కాబట్టి కొంచెం హెవీగానే వేసుకోండి. వాటర్ టేస్ట్ చూస్తే ఉప్పగా తగలాలి మనకి. చూసినా కదా, నేను ఆల్మోస్ట్ 2.5 స్పూన్స్ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ అనేది ఎక్కువ ఉండేట్టు చూసుకోండి. తర్వాత ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో ఆల్మోస్ట్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని దాంట్లో కంప్లీట్గా మనకి బ్రౌనిష్ రావాలండి. ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి, ఈజీగా వేగిపోతాయి. ఇందులోనే మనము చికెన్ అనేది కూడా కలిపేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇలా బ్రౌన్ ఆనియన్స్ అయితే మనం ప్రిపేర్ చేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, కంప్లీట్గా కొంచెం చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా మనకి ఇలా కంప్లీట్ చేంజ్ అయిపోయిన తర్వాత ఈ ఆనియన్స్ని పక్కన పెట్టేసుకోండి. బౌల్ కంప్లీట్గా దింపేసి చల్లారి పెట్టేసుకోండి. మనకి ఆయిల్ అండ్ బ్రౌన్ ఆనియన్స్ అనేవి కొంచెం చల్లారితే ఇంకా అందులోనే మనం అన్ని కలిపేసుకుందాం అనమాట. ఇలా నేను వేగగానే ఇంకా స్టవ్ కొంచెం లైట్ బ్రౌనిష్ రాగానే నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఆనియన్స్ అనేవి మొత్తంగా పక్కకి ఇలా జరిపేసుకొని స్టవ్ దింపేసుకున్నానండి. ఇలా దింపేసుకోవడం వల్ల అంటే కూల్ అయిన తర్వాత దీంట్లోనే మనం చికెన్ కూడా వేసేసుకొని మ్యారినేషన్ చేసేసుకొని దీన్నే బాయిల్ చేసుకుంటాం అనమాట. ఇదే అండి మనకి మెయిన్ ఏంటంటే సింపుల్ అండ్ ఈజీ అని చెప్పాను కదా. సో ఇదే టెక్నిక్స్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 2 బౌల్స్తోనే మనకి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇందులో ఇప్పుడు మనం చికెన్ మంచిగా వాష్ చేసుకుని చికెన్ వేసుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోండి. తర్వాత దాంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్స్ పసుపు. మీరు ఇంట్లో అయితే కారం ఏ విధంగా వాడతారో కారాన్ని పట్టుకొని మీరు చేసుకోండి. నేను 1/2 kg చికెన్కి ఆల్మోస్ట్ 1/2 kg రైస్ తీసుకున్నాను కాబట్టి ఆ కొలత మరి చెప్తున్నాను. మీరు 1/2 kg చికెన్కి ఏమాత్రం కారం అయితే తింటారో ఇంట్లో వాళ్ళు అది చూసుకొని వేసుకోండి. దీంట్లోకి ఇప్పుడు నేను 1/2 టేబుల్ స్పూన్స్ కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. దాంట్లోనే 2 to 3 టేబుల్ స్పూన్స్ కారము అండ్ గరం మసాలా కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాం కాబట్టి కారం అనేది కొంచెం తక్కువగా వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ధనియా పొడి కూడా యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియా పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే మనం ఆల్రెడీ కింద ఆయిల్లోనే మనం వేసాం కాబట్టి ఎక్స్ట్రా ఆయిల్ అయితే అవసరం లేదండి. 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ఆనియన్ ఏదైతే ఫ్రై చేసుకున్నామో సో దాంట్లోనే వేసుకున్నాం కాబట్టి అది సరిపోతుంది మనకి. తర్వాత దీంట్లోకి ఆల్మోస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ కొంచెం ధనియా పొడి అండ్ కొంచెం జీలకర్ర పొడి, ఇప్పుడు షాజీరా అండ్ అలాగే మళ్ళీ గరం మసాలా ఏదైతే ఉంటుందో అది కూడా యాడ్ చేసుకోండి. చెప్పాను కదా, నా దగ్గర అయితే బిర్యానీ ఆకు లేదు, మీరు బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిపేలాగా మంచిగా మ్యారినేషన్ చేసుకోవాలండి. దీంట్లో నేను ఒక 2 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ ముందుగానే కట్ చేసి ఉంచుకున్న ఈ పుదీనా కొత్తిమీర ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకోండి. పుదీనా కొత్తిమీర ఇంకొంచెం ఎక్కువ ఉన్నా కూడా యాడ్ చేసుకోండి. చాలా ఫ్లేవరైజ్గా ఉంటుంది. ఫ్రైడ్ బిర్యానీ అయినా కొంచెం దమ్ బిర్యానీ అయినా అండ్ కొంచెం జ్యూసీ బిర్యానీ ఎవరికి ఏ ఫ్లేవర్లో కావాలన్నా అన్నిటికీ కూడాను మనకి కొంచెం పుదీనా కొత్తిమీర అనేది ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మనం ఆల్రెడీ రైస్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాం కాబట్టి ఇక్కడ 1/2 kg మన చికెన్కి ఏదైతే ఎంతైతే మీరు ఇంట్లో తింటారో ఆ ఉప్పు తగ్గట్టుగా వేసేసుకోండి. అండ్ కొంచెం బాయిల్ చేసేటప్పుడు టేస్ట్ చూసుకొని కూడా మనం అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ఉప్పు కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కంప్లీట్గా ఈ బ్రౌన్ ఆనియన్స్ కింద ఉన్న ఆయిల్ వేసిన మసాలా మొత్తంగాను చికెన్కి పట్టే విధంగా కలబెట్టేసుకోవాలి. ఇలా కలిపిన ప్రాసెస్లోనే మనకి మెయిన్ ఏంటంటే బిర్యానీ అనేది మంచిగా ఉడికేటప్పుడు ఉప్పు కారం అనేది పీస్కి బాగా పడుతుందండి. సో ఇంకా మనం కంప్లీట్గా ఇలా కలబెట్టేసుకొని
ఇంకా మ్యారినేషన్ అనేది అవసరం లేదు. సో మనం ఆన్ స్పాట్ చేసేసుకుంటున్నాం కాబట్టి ఫ్రైడ్ పీస్ బిర్యానీ సో మనకి ఈజీగా అయిపోతుంది. చూసినారు కదా, ఇలా మొత్తంగా పట్టేలాగా కలిపేసుకోండి. ఇలా మొత్తంగా కలబెట్టేసుకొని దీన్ని మంచిగా స్టవ్ మీద పెట్టేసుకొని ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ అలా ఉడికించేసుకోండి. మనకి ముందుగానే ఇది ఉడికిపోవాలి. కంప్లీట్గా పీస్ అనేది కొంచెం ఉడికితేనే మనకి ఫ్రైడ్ పీస్ బిర్యానీ అనేది ప్రాపర్గా ఉంటుంది. లేదు అంటే ముక్క గట్టిగా ఉంటే బిర్యానీ అనేది టేస్ట్ రాదు. చూసినా కదా, ఇలా బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అవుతున్న టైంలోనే మధ్య మధ్యలో కలబెడుతూ ఆ వాటర్ అనేది మొత్తంగా ఇంకిపోవాలి. మీకు కొంచెం జ్యూసీ బిర్యానీ కావాలి అనుకున్నప్పుడు కొంచెం ఇలా జ్యూసీగా ఉన్నప్పుడే ముక్కని కొంచెం ఉడికించుకుంటూ ఏమంటారు పైన ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో ఆ వాటర్ అనేది తీసి పక్కన పెట్టేసుకోండి. పైన రైస్ మీదకి యూజ్ అవుతుంది, లేదా లాస్ట్లో గ్రేవీగా అయినా యూజ్ అవుతుంది మనకి. చూస్తున్నారు కదా, ఇలా కంప్లీట్ మనకైతే డ్రై అయిపోతుంది. సో ఈ వాటర్ అనేది కూడా మొత్తంగా దగ్గర పడిపోవాలి. ఇది మనం ఇలా ఉడుకుతున్న టైంలోనే మనం రైస్ అనేది స్టవ్ మీద పెట్టేసుకొని రైస్ కూడా ఆల్మోస్ట్ 70% ఉడికేంత వరకు చూసుకోవాలండి. రైస్ ప్రాపర్గా ఉడికితేనే 70% ఉడికితేనే మనకి ఫ్రైడ్ పీస్ బిర్యానీకి పర్ఫెక్ట్గా ఒక 10 మినిట్స్ స్టవ్ మీద పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మూత తీసి చూస్తే ఇంకా మనకి చికెన్ అనేది కంప్లీట్ డ్రై అయిపోయింది చూసారు. సో ఇలాంటి టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. రైస్ అయిన వెంటనే దాన్ని కొంచెం మనము ఫిల్టర్ చేసేసుకొని రైస్ కంప్లీట్ డ్రైన్ చేసేసుకొని ఈ చికెన్లో యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పీస్ అనేది పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికిపోయింది. మనకి ఏంటంటే ఫ్రై పీస్ బిర్యానీలో పీస్ ఉడికితేనే ఎంత డ్రైగా ఉన్నానో పీస్ అనేది టెండర్గా సాఫ్ట్గా ఉంటుంది. సో అందుకోసమని ముందే మంచిగా ప్రాపర్గా ఉడికించుకోవాలి. చూసినా కదా, ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ రైస్ ఏదైతే ఉండిందో ఇది కంప్లీట్గా ఉడికిందా లేదో ఒకసారి చెక్ చేస్తూ ఉండండి, మధ్య మధ్యలో కలబెడుతూ. మనం వేసిన మసాలా వల్ల రైస్ అనేది చాలా ఫ్లేవరస్గా ఉంటుందండి. సో మనకి వాటర్ అనేది ఉడికిన తర్వాత డ్రైన్ చేసుకొని కంప్లీట్గా వాటర్ లేకుండా మనము చికెన్లోకి వేసేసుకోవాలి. చూసినా కదా, కంప్లీట్ బాయిల్ అవుతుంది. ఇది అసలు కుక్ అయిందా లేదో ఒకసారి కొంచెం మెతుకులు ఉంటాయి కదా, అన్న మెతుకులు అనేవి కొంచెం ఒకసారి తీసి చూసుకోండి. వన్స్ ఉడికినట్టు అనిపించగానే 70% అలా ఉడికింది అనిపించగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రైస్ అనేది డ్రైన్ చేసుకొని చికెన్లో వేసేసుకోవడమే. చూసినా కదా, రైస్ అనేది ప్రాపర్గా మనకి బ్రేక్ అవుతుంది. సో మనకి 70% అనేది ఉడికిపోయింది అనమాట. సో ఇలా ఉడికింది కాబట్టి ఇప్పుడు మనం ఈ రైస్ను డ్రైన్ చేసేసుకొని ఇంకా చికెన్లో వేసేసుకుందాం. ఇలా ఉడికే చికెన్ మీద కొంచెం మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఈ పుదీనా కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని దీని మీద నుంచి మనం రైస్ అనేది లేయర్గా వేసేసుకుంటే సరిపోతుంది. చూసినా కదా, ఇలా కట్ చేసిన కొత్తిమీర పుదీనా చెప్పాను కదా, ఇంకొంచెం ఎక్కువ ఉన్నా వేసేసుకోండి. అండ్ బ్రౌన్ ఆనియన్స్ కూడా మీరు ముందుగా పక్కన పెట్టి ఉంచుకుంటే వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. నేనైతే బ్రౌన్ ఆనియన్స్ అయితే పక్కన పెట్టుకోలేదు. సో నేను ఇంకా ఓన్లీ లీవ్స్ ఒకటి వేసేసుకొని కంప్లీట్ డ్రైన్ చేసిన రైస్ మాత్రం ప్రాపర్గా మనం ఫిల్లింగ్ చేసేసుకోవాలండి. ఏమంటారు ఫ్రై ఏదైతే అయిందో చికెన్ అది కంప్లీట్గా రైస్తో కప్పేస్తేనే మనకి టెండర్గా జ్యూసీగా ఉంటుంది. అంత ఫ్రై కూడా డ్రై కాకుండాను మరీ జ్యూసీగా కాకుండాను పర్ఫెక్ట్ టెక్స్చర్లో వస్తుంది. ఇలా ఈవెన్గా ఇంకా రైస్ని కంప్లీట్గా అనుకొని పైనుంచి మరి కొంచెం ఆకులు అవి వేసేసుకొని పెట్టేసుకోండి. అంతే, ఇంకా చాలా సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోయి చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ ఈజీగా రెడీ అయిపోతుంది. లాస్ట్లో ఇలా కొంచెం నెయ్యి వేసుకోండి. మీరు ముందే ఆనియన్ ఫ్రై చేసుకుని ఆయిల్ పక్కన పెట్టుంచుకుంటే అది వేసుకున్న టేస్ట్ ఉంటుంది. చూసినారు కదా, ఇలా సాఫ్రన్ వాటర్ కానీ మిల్క్లో పసుపు కలిపిన వాటర్ కానీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ నాకు అంత ఫ్లేవరైజ్గా నచ్చదు. సో క్యాజువల్ ఎలా టేస్ట్ అవుతుంటుందో అలా నేను చేసేస్తున్నాను. మనసు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, రైస్ అయితే పొడి పొడిలాడుతూ అండ్ బిర్యానీ కూడా ఎంత లుక్ వైజ్ ఎంత బాగుండిందో. చికెన్ కూడా అంత డ్రైగా కాకుండాను మంచి ఫ్రైడ్ పీస్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మనకి. వన్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ మీకు కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ ఇన్స్టాంట్గా ఎప్పుడైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం రైస్ నానబెట్టడం కానీ మ్యారినేషన్ చేయడం కానీ ప్రాసెస్ లేకుండా ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా యమ్మీ అండ్ టేస్టీ ఫ్రైడ్ పీస్ బిర్యానీ ఇంట్లోనే రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.